మేడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా గానీ హైడ్రా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అవునమ్మా. మీ ఒపీనియన్ ఏంటి అసలు ఇప్పుడు హైడ్రా పనితీరు మీద, హైడ్రా దూకుడు మీద? అమ్మా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు 1979 నుంచి 2024 వరకు వాళ్ళు తీసిన శాటిలైట్ పిక్చర్స్ ద్వారా వాళ్ళ రీసెర్చ్లో తేలింది ఏంటి అని అంటే 61% కొలనులు కానీ రకరకాల నీటి వాటర్ బాడీస్ కానీ 61% తగ్గిపోయాయి. ఫస్ట్ మనము అక్కడి నుంచి మొదలు పెట్టాలి. నేషనల్ సెన్సింగ్ అండ్ రిమోట్ సెంటర్ వాళ్ళు ఏం చెప్పారు? ఇది ఒకరి సొత్తు కాదుగా, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ అటానమస్ బాడీ. ఎలా పోతాయమ్మా? ఇలా చూమంతరా ఇది అబ్రకదబ్రానా ఎలా పోతాయి? 61% ఆఫ్ లేక్స్ తగ్గిపోయాయి. సరే, హైడ్రా ప్రాజెక్టు. ఈ హైడ్రా ప్రాజెక్టు ఎస్పెషల్లీ అంటే ఏంటి? మీకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్, దీని కింద బహుశా ఆల్రెడీ వీళ్ళు ఒక హోంవర్క్ చేసినారు. ఆ హోంవర్క్ లో సుమారు 2000 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ అవుతుంది మీకు. ఇందులో మొట్టమొదటిగా వీళ్ళు ఎక్కడెక్కడైతే ఈ లేక్స్ని ఆక్యుపై చేస్తున్నాయో, ఈ లేక్ను ఆక్యుపై చేసిన కన్స్ట్రక్షన్స్ అన్ని వీళ్ళు డెమాలిష్ చేశారు. అందులో మనకి ఎన్ కన్వెన్షన్ డెమాలిష్ అవడము తెలుసు. వీటిల్లో 4.9 ఏకర్స్ ల్యాండ్, 9 కుంట లేక్, మాదాపూర్ ఎన్ కన్వెన్షన్. దీని తర్వాత 12 ఎకరాలు హెరిటేజ్ లేక్ బుమ్రుకుంద్ దౌలాన్, అక్కడ రాజేందర్ నగర్ లో డెమాలిష్ చేశారు. తమాషా ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీకు. ఈ డెమాలిష్ చేసిన స్ట్రక్చర్స్ ఎవరెవరివి? ఏఎంఐఎం ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్, ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్. అదే కాక ఏమేమి డెమాలిష్ చేశారు? దరిదాపులు ఒక 40 కాంపౌండ్ వాళ్ళు, 2 గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్లు, ఇంకో బిల్డింగ్ గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ తీశారు. ఇదే కాక ఇందులో ముబీన్ ఎమ్మెల్యే బహదూర్పురాది ఆస్తి ఉంది. పాపం ఇది కూడా కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 5 బిల్డింగ్ ఎవరిది? రెహమత్ బేగ్. వీటితో పాటు అక్కడ ఒక కార్పొరేటర్ది కూడా, రెహమత్ బేగ్ అంటే మొన్న అత్యాచారం చేసిన కార్పొరేటర్ది కూడా ఆస్తి ఉంది. ఇక్కడతో ఇది ఆగలే. వీళ్ళు 3.5 ఏకర్స్ చింతల్ లేక్ని కూడా కబ్జా చేస్తే అది తీసుకోవడం జరిగింది. దీంట్లో రత్నాకరం రాజు లోకల్ బీఆర్ఎస్ లీడర్ ఎంక్రోచ్ చేశాడు షెడ్లు వేసుకొని. ఇది ఇక్కడతో ఆగలేదు. నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి హయాంలో ఆక్యుపై అయిన దాన్ని కూడా వీళ్ళు కబ్జా చేసుకున్నారు. వీళ్ళు లోటస్ పాండ్ దగ్గర ఉన్నది కూడా కబ్జా చేశారంటే చాలా మందికి సమస్యలు వచ్చాయి. తన మన పరాయ లేకుండా పోతున్నారు వీళ్ళు. ఈ సమస్యలో అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటి అంటే, ఎంఐఎం ఆస్తులని ఎప్పుడైతే వీళ్ళు ముట్టుకున్నారో అక్కడ స్టార్ట్ అయింది అస్సలు సమస్య. ఈ ఎంఐఎం దాంట్లో ఇంకా దగ్గరకు వస్తున్నారు వీళ్ళు, సల్కం చెరువు దగ్గరకు వస్తున్నారు. ఈ సల్కం చెరువు దగ్గర మీకు ఫాతిమా ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఈ ఫాతిమా ఉమెన్స్ కాలేజు వీళ్ళ ముద్దుబిడ్డ. అంటే వీళ్ళు ఏదేది కబ్జాలు కట్టుకుంటే ముద్దుబిడ్డలు అయిపోతుంటారు. మీకు తెలిసిందే, చంద్రనారాయణ గుట్ట ఎమ్మెల్యే అద్భుతంగా ఒక డిక్లరేషన్కి వచ్చినాడు, నన్నైనా చంపండి అని, నాకు చాలా ఇష్టమైన ఫాతిమా కాలేజీని ముట్టుకోవడానికి వీలు లేదు. ఎందుకు ముట్టుకోదు? ఎవడబ్బ సొమ్ము ముట్టుకోకపోవడానికి? అంటే కబ్జాలు చేస్తూ పిల్లలకు అన్యాయం అవుతుందంట. అంటే కబ్జా చేసిన ల్యాండ్ల మీద బిల్డింగులు కట్టాలని నేర్పిస్తావా స్కూల్లో పిల్లలకి? పోనీ నువ్వు ఏం నేర్పిస్తున్నావా స్కూల్ అధినేతగా పిల్లలకి? నాయనా మీరు పెద్దగా అలాగా తయారవ్వండి, చిటికలు వేయండి, 15 నిమిషాలలో చంపేస్తానండి, భయంసాలో మేము వక్బోర్డు ల్యాండ్లు కబ్జాలు కొట్టుకోవడానికి మేము హిందువులను చంపించాము, మా రామచంద్రుడు తల్లిని ఇష్టమైన దూషిస్తాము, మేము దేవాలయాల్ని విరగొట్టిచ్చేస్తాము, అమ్మవారి విగ్రహాలను నరికేస్తాము, ఇలా ల్యాండ్లు కబ్జాలు కొట్టి కొలలను కబ్జాలు కొట్టి స్కూల్ కడతాం, ఇవి నేర్పిస్తావని పిల్లలకి? ఎవరవి అన్యాయం ఏంది? ఏమైనా ఫ్రీగా చదువు చెప్తున్నావా? అన్ని మిద్దెలు మేడలు కట్టిన స్కూల్ ఏమైనా గవర్నమెంట్ స్కూల్ అది? అదే
అన్యాయం అవుతుంది పిల్లలు కాదు నీవు. కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఎప్పుడెప్పుడైతే ఒక రియల్ ఎస్టేట్ ఎంఐఎం వాళ్ళది ఇన్వాల్వ్ అయిందో తల్లి, అప్పుడప్పుడు దురాగతాలు చేశారు వీళ్ళు. ఆ దురాగతాలలో ఫస్ట్ వీళ్ళు అటాక్ చేసేది హిందువులని. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో హిందువులు శాంతి కామకులు, చేతగాని వాళ్ళు అనుకున్నారు. నాలాంటి తలతిక క్యాండిడేట్లు ఉంటారని ఇంకా కంప్లీట్గా అర్థం కానట్టుంది. ఊరుకోనేది లేదు, ఊరుకోను. నేను చాలా క్లియర్గా చెప్తాను. ఏం చేస్తారు మళ్ళీ? బైన్సాలో చంపినట్టు ఇంకో నన్ను చంపేస్తారు అంతే. అంట మహావీళ్ళు అంతేనా? ఏం చేయగలుగుతారు అంతకన్నా ఎక్కువ? అదేం పెద్ద సాహసం, అదేం పెద్ద గొప్పతనం. ఆలోచన చంపగలుగుతారేమో, చంపమనండి చూస్తాను. కాబట్టి వీళ్ళు చాలా ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి ధమ్కి ఇస్తున్నారు. బాబు మేము ఇలాంటి వెధవ పనులు చెయ్యగలము, ఇలాంటి హింసాత్మక ప్రవృత్తి పనులు మేము ఒక్కసారి చవి చూపిస్తున్నాం చూడు నీకు మచ్చుకకి అని బెదిరించి, అలా ఇంకేదన్నా ఇంకొకటి కూడా అలా చేసి వాళ్ళు కాంగ్రెస్ని, చీఫ్ మినిస్టర్ని కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నారు. అలా చేసే ఎలక్షన్స్ అన్యాయం చేసేశారు. కానీ సరే, ఎలక్షన్స్ అంటే చాలా మంది, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి డెమోక్రటిక్. కానీ దేవాలయం అంటే హిందుత్వం. ఊరుకుంటామా? ఇంకా అది మా అందరి హక్కు. ఊరుకో. సో మీకు రాజకీయంగా ఏదన్నా ఉండనివ్వండి, నాకు సంబంధం లేదు. తప్ప హిందువులని కానీ, హిందుత్వాన్ని కానీ, మా దేవాలయాలను కానీ నా క్షేత్రంలో ప్రత్యేకించి ముట్టుకుంటే మాత్రం ఒకళ్ళతో నాకు సంబంధం లేదు. నేను నిర్దాక్షిణ్యంగా దానికి న్యాయం ఇప్పించేంత వరకు నేను ఊరుకోను. ఫాతిమా కాలేజ్ ని కూల్చేస్తారు అని ఎప్పుడైతే వార్తలు వచ్చాయో, రాజాసింగ్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కూడా ఆయన అప్రిషియేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలకి ఇబ్బంది కలగకూడదు, ఒక ఏడాది టైం ఇస్తున్నారంటూ కొత్త వాదన మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఏంటి మరి ఏడాది తర్వాత పరిస్థితులు ఇలాగే ఉంటాయి అనుకుంటున్నారా? చూద్దామమ్మా. వాళ్ళ అన్నమాట పూర్తిగా ఒక వార్త బయటికి రావడానికి, ఒక వదంతులాగా, ఒక వార్త, ఒక నిజంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచో లేకపోతే హైడ్రా కమిషనర్ దగ్గర నుంచో వెలువడడానికి తేడా ఉంటుంది. అలా వెలువడిన నాడు ఆ రోజు వీడి చేతగాని వాడి కింద అనుకుంటాడు. అంటే ఎన్ కన్వెన్షన్ వాడు అంటాడు, పెళ్ళిళ్ళ సీజన్ సంవత్సరం అంతా పెళ్ళిళ్ళు అయిపోయాక కొట్టుకొని అంటాడు ఎన్ కన్వెన్షన్ వాళ్ళు. మరి వెయిట్ చేయాల్సింది. పెళ్ళిళ్ళు ముఖ్యం కాదా మీకు? పెళ్ళిళ్ళు ముఖ్యం కాదా? అది అనంగ నాగేంద్ర గారిది మరి నందగిరి హిల్స్ లో బోల్డ్ మంది పాకలు వేసుకొని ఉన్నారు. మాకు సంవత్సరం టైం ఇవ్వండి, పాకలకు ఇంకో జాగా వెతుక్కుంటామని వాళ్ళు అంటారు. ఏముంది పెద్ద కష్టం? నువ్వంతా చాలా దాన ధర్మాల మనిషి కదా ఇతను. ఎవరు? వీళ్ళు ఎంఐఎం వాళ్ళు. ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ, వాళ్ళకే బోల్డ్ స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూల్కి ఈ స్కూల్కి గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసేమనండి ఆ పిల్లల్ని. తప్పే ఉంది అందులో? వీళ్ళంతా వాళ్ళ క్షేత్రమే కదమ్మా, చంద్రాయణగుట్ట ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ. ఈ వీళ్ళ స్కూల్లో చదువుకునే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేసేమనండి. వీళ్ళు బీదలకు చాలా జైభీములు కదా వీళ్ళు. గవర్నమెంట్ స్కూల్ పంపించేసేమనండి పిల్లలందరినీ. ఎందుకంటే వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు కదా, ఇంత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని, లేకులను ఆక్యుపై చేసుకొని బిల్డింగులు కట్టి ప్రజాసేవ చేస్తున్నారు వీళ్ళు. ఆ పిల్లలకి మరి ఎంత ఫీజులు గుటకాయ స్థాయి చేస్తున్నారో భగవంతుడి కనుక. గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించమనండి, సరిపోయింది కదా. బిల్డింగ్ ఈజీగా కూల్చివేయచ్చు. చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఎంత ఊపుతో మొదలుపెట్టారో, అంత ధైర్యంగా ఫాతిమా కాలేజీని కూలగొట్టిన నాడు ఆయన నిజమైన ధైర్యవంతుడు అని కనీసం నేను మాత్రం సంతోషపడతాను. ఖచ్చితంగా నాకు పార్టీలతో సంబంధం లేకుండా ఇంత చక్కటి వ్యక్తి ఇతను. పోనీలే ఎలక్షన్స్ అప్పుడు ఏం బుద్ధి పుట్టిందో పోతే పోనీ, కానీ ప్రజలకు ఏమాత్రం న్యాయం చేస్తున్నాడైనా ధర్మబద్ధంగా చేస్తున్నాడు అనేది కనీసం ఒక చక్కటి ఆలోచన భావన కలుగుతుంది. లేదు నేను భయపడిపోతాను, ఎంఐఎం అంటే నాకు కళ్ళెట్లో ఉనికిపోతాయి అనుకున్నాడు అనుకో ఆయన. అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు, ఇటువంటి వ్యక్తి చేతిలో రాష్ట్రాన్ని పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రజలు ఆలోచిస్తారు. తల్లి చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. చెరువుల్ని, నాలాల్ని కబ్జా చేసి ఇప్పటికే చాలా మంది కట్టేశారు నిర్మాణాలు. ఇప్పుడు వాళ్ళందరిలో ఇప్పుడు భయం పట్టేసుకుంది. వాళ్ళల్లో చాలా మంది పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు, మల్లారెడ్డి ఉన్నారు, ఇంకా వేరు పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ లీడర్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మీరేమంటారు? వీళ్ళందరికీ, ఈ అక్రమార్కులకి మీరిచ్చే వార్నింగ్ ఏంటి?
నేను ఎవరికి వార్నింగ్ ఇవ్వను తల్లి. ఎవరికన్నా వార్నింగ్ ఇవ్వడానికి నేను చెప్పేది ఒకటే, ఏంటి అని అంటే, మీరు పెద్దవాళ్ళు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలలో మీదంటూ ఒక స్థానం చేసుకున్న వాళ్ళు, మీలో ప్రతి ఒక్కరు ఏదో సమయంలో నెగ్గిన వాళ్ళు. మరి ప్రజలకు మీరు ఏ విధంగా రోల్ మోడల్స్? ఏ విధంగా మీరు రోల్ మోడల్స్? అంటే మీరు అక్రమంగా ఆక్రమించుకొని ఈరోజు కొత్తగా తెలియట్లేదు కదా, చెరువుల మీద కట్టుకోకూడదు అని కొత్తగా మీరు తెలుసుకునే విషయం అయితే కాదు కదమ్మా. ఏమ్మా, కాబట్టి ఇలా ఆక్రమించి కట్టుకోవడం అని ఒక ప్రజా ప్రతినిధే తెలిసి తప్పు చేస్తే ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నాం అంటే మేము ఇంకా చివరికి. కాబట్టి నేనెవరమ్మా బెదిరించడానికి? వాళ్ళెవరో వాళ్ళ ముందు ఒక అద్దం, ఆ అద్దంలో వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది. యథా రాజా తథా ప్రజ. మీరు ఎలా ఉంటే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఆ మార్గం పట్టుకొని ముందుకు వెళతారు. మీరు ఇలాంటి మార్గం ఎంచుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాంటి మార్గం ఎంచుకుంటారు. మరి వాళ్ళు నిర్ణయించుకోవాలి తల్లి. ఐఎమ్ నోబడీ టు సే దట్. సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చేశారు. అంటే ఎవరైనా మాకు ఒక్కటే, తగ్గేదే లేదు అన్నట్టుగానే. ఇప్పుడు ఇటు చూస్తేనేమో ఐఏఎస్ ఐపీఎస్ ఈయన రంగనాథ్ గారు, ఇటు చూస్తే సీఎం, వీళ్ళు చాలా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో. అయితే ఇది ముందు ముందు కూడా ఇలాగా జరిగే అవకాశం ఉందా? లేదంటే రాజకీయ ప్రయోజనాలు ఇవన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని వాళ్ళ పార్టీలోకి లాక్కోవడానికి ఇవన్నీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి విమర్శలు కూడా వస్తున్నాయి. అమ్మ, లోకులు కాకులు తల్లి. ఎవరు ఏమైనా అననివ్వండి. నేను ఏదైనా ముక్కు సూటిగా కుండబద్దలు కొట్టి మాట్లాడే వ్యక్తిని. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకున్న పదవికి ఈ రోజు ఏం చేస్తున్నాడో మాత్రమే నేను మాట్లాడగలను. ఈరోజు అధర్మబద్ధంగా వీళ్ళు ఆక్రమించుకున్న భూములను సొంత తమ్ముడైనా కానీ, ఎంఐఎం లీడర్ అయినా కానీ, మన బీఆర్ఎస్ లీడర్ అయినా కానీ, కాంగ్రెస్ లీడర్ అయినా కానీ తారతమ్యం లేకుండా అందరికీ జప్తు చేసుకుంటున్నారు. నిజంగానే వెయిట్ చేసి చూద్దాం ఇంకో నెల. ఇప్పుడు తమ్ముడిది జప్తు అయిందా కాలేదా? ఇంకా ఎంఐఎంది జప్తు అయిందా లేదా? ఇంకా వెయిట్ చేయాలి కదమ్మా. వెయిట్ అండ్ సీ. ఓ నెల రోజులు చూద్దాం. ఏం ఆశిస్తున్నారు అని మీరు నన్ను ప్రశ్నిస్తే, ఈయన ధర్మబద్ధంగా ఇవన్నీ ప్రభుత్వానికి చేర్చాలి అని ఆశిస్తున్నా. ఏం చేస్తే ఎలా చేస్తున్నాడు? ఇప్పటిదాకా న్యాయంగానే చేసుకుంటూ వెళుతున్నాడు ఆయన హైడ్రా వరకు. మరి ముందుకు ఎలా చేస్తాడని నాకెలా తెలియాలి? కాబట్టి ఒక నెల తర్వాత ఈ వ్యక్తుల తలకాయలందరివి వాళ్ళు ఏం చేశారో ముఖ్యమంత్రి గారు చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇలా ఒకసారి కూర్చొని వా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటామా? అయ్యో, ఈయనకు చేతగాలేదు, ఊరికే తాటాకు బెదిరింపులు బెదిరించాడు, స్వలాభానికి రాజకీయ ప్రయోజనానికి చేశాడని ఆ రోజు మాట్లాడాలి తప్ప ఈ రోజు మాట్లాడే హక్కు నాకు. హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ గారి ఇంటి దగ్గర కూడా భద్రత పెంచాల్సి వచ్చింది ఈ అక్రమార్కులకి భయపడి. అసలు సుపారీ గ్యాంగులు కూడా ఆయన మీద కుట్రలు చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల్ని మనం ఎలా చూడాలంటారు? అమ్మాయిది మొదటి నుంచి వస్తున్న సమస్యలే తల్లి. న్యాయంగా ధర్మంగా నిలబడితే మీరు ఇప్పుడు రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ కాబట్టి ప్రశ్నలు వేస్తున్నారు. మరి నేను ఎలక్షన్ లో తిరుగుతున్న రోజంతా బలాల గీలాల ప్రతి అడ్డమైన గుండాలు ఆయనకే తిరుగుతూనే ఉన్నాడు. అందరి గ్యాంగుల్ని వేసుకొని తిరుగుతున్నారు. ఆ మొగల్పుర చౌరస్తా నిండా దుర్మార్గులే దుండగులే ఉన్నారు. ఎంఐఎం వాళ్ళది. తప్పదమ్మా ఇవన్నీ. ఇది తప్పదు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి, ఒక బ్యూరోక్రాట్ కానీ, పొలిటీషియన్ కానీ ఆ పదవికి వచ్చిన తర్వాత ధర్మబద్ధంగా పనులు చేస్తే ఇటువంటివి తప్పవు. వీటిని తీసుకుంటూనే ఉండాలి, ధైర్యంగా పనులు చేస్తూనే ఉండాలి.